హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో భీష్ముడు గాంధార రాకుమారిని ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేయమని గాంధార రాజును అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే మహాభారతం. భీష్ముడు తన తమ్ముడి కొడుకు అయిన ధృతరాష్ట్రుడికి గాంధారిని ఇచ్చి పెళ్లి చేయమని గాంధార రాజును అడుగుతాడు. దానికి గాంధార రాజు పుట్టుకతోనే గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయలేనని చెప్తాడు. దానికి భీష్ముడు, ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే గుడ్డివాడై ఉండవచ్చు, కానీ అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఒక రాజుకు ఉండవలసిన లక్షణాలన్నీ ధృతరాష్ట్రుడి దగ్గర ఉన్నాయి. అయినా సరే మీరు ఒప్పుకోకపోతే మా రాజ్యంతో మీ రాజ్యంపై దాడి చేసి మీ రాజ్యంని ఓడించి గాంధారిని తీసుకువెళ్తానని చెప్తాడు. ఆ సమయంలో గాంధార యువరాజు అయిన శకుని తనకు ఇష్టమైన చెల్లెలు గాంధారి కోసం తనకి చీకటంటే భయమని చెప్పి లైట్లు లేకపోయినా వెలుతురునిచ్చే మినుగుడు పురుగులను తీసుకురావడానికి బయటకు వెళ్తాడు. గాంధారికి తనకు కాబోయే భర్త గుడ్డివాడని తెలియదు. శకుని చీకటిగా ఉన్న అడవిలోకి వెళ్ళి అక్కడ కనిపిస్తున్న మినుగుడు పురుగులన్నిటినీ ఒక గాజు సీసాలో బంధించి తన చెల్లెలకు ఇవ్వాలని అనుకుంటాడు. ఇప్పుడు మనకి ఏదైనా విషయాలు తెలుసుకోవాలంటే మొబైల్స్ ఎలా యూజ్ చేస్తున్నామో పూర్వకాలంలో రాజులు ఒకరి దగ్గర నుంచి ఒకరి విషయాలు తెలుసుకోవాలంటే పక్షుల ద్వారా లెటర్స్ పంపించేవాళ్ళు. శకుని దగ్గరికి ఒక పక్షి ఒక లెటర్ తీసుకువస్తుంది. దానిలో గాంధారిని హస్తినాపురం యువరాజు అయిన ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేస్తున్నాడని ఉంటుంది. ఇక్కడ గాంధార రాజు భీష్ముడు చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. ఎందుకంటే తన కూతురు ఒక్కదాని కోసం రాజ్యాన్ని బాధ పెట్టడం ఇష్టం లేక. ధృతరాష్ట్రుడు హస్తినాపురంలో అన్ని విద్యలు నేర్చుకుంటాడు. ఒకరోజు ఏనుగులతో యుద్ధం చేస్తుండగా తడబడిపోయి కింద పడిపోతున్నప్పుడు పాండురాజు వచ్చి పట్టుకుంటాడు. దానికి ధృతరాష్ట్రుడు కోపంతో నాకు ఎవరి సహాయం అవసరం లేదు అని చెప్పి కోపంతో వెళ్ళిపోతాడు. అప్పుడు పాండురాజు, అన్నయ్య మీకు అన్ని విద్యలు తెలుసు, మీరే ఈ సింహాసనానికి రాజు అవుతారు అని చెప్తాడు. అప్పుడు చిన్న తమ్ముడైన విదురుడు వచ్చి సింహాసనం అధిష్ఠించే సమయానికి ఎవరికైతే శక్తి సామర్థ్యాలు ఉంటాయో వాళ్ళే రాజు అవుతారు అని చెప్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు కోపంతో ఉంటాడు. ఆ కోపాన్ని చల్లబరచడానికి పాండురాజు తమరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకొని గాంధార రాకుమారి అయిన గాంధారిని అడగడానికి పెదనాన్న గాంధార రాజ్యానికి వెళ్ళారు. గాంధారి చాలా అందంగా ఉంటుంది అని ధృతరాష్ట్రుడికి చెప్తాడు. అప్పుడు గాంధారికి ధృతరాష్ట్రుడికి పెళ్లి జరుగుతున్న విషయం తెలుసుకున్న శకుని చాలా కోపంతో రాజ్యానికి వచ్చి తన తండ్రితో, మీరు హస్తినాపురం నుంచి వచ్చిన భీష్ముడితో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారు? అయినా పుట్టుకతోనే గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికిచ్చి నా చెల్లెల్ని పెళ్లి చేయను అని చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా గాంధారికి విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.